హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసరికి స్నానాలు అయితే అయిపోయినాయి. కొంచెం లేట్గా లేసాను అనమాట. సో లేట్గా లేసానని మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. టిఫిన్ అయితే తీసుకెళ్ళలేదు. సో ఆయన ఎలానో వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా మెల్లమెల్లగా చేసుకుందామని అండ్ బయట కూడా కడిగాను. రోజు వర్షం పడుతూనే ఉంది ఫ్రెండ్స్, చాలా వర్షం అయితే పడుతూనే ఉంది. ఇలానే ముసిరి అయితే పెడుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, రోజు వరండా అయితే క్లీన్ చేస్తాను. ఆయన డ్యూటీకి వెళ్ళకపోయిన ముందలే క్లీన్ చేసి అయితే ఇలా తెలిసిన మట్టుగా ముగ్గు అయితే పెడతాను. నేను ఛత్తీస్గఢ్లో ఉన్నా సరే ఈ ముగ్గులు మాత్రం మాననమాట. సో మగవాళ్ళు ఇంటి బయటికి వెళ్ళారు అంటే అంతకు ముందలే మనం ముగ్గు అనేది పెట్టాలన్నమాట. సో అదైతే చాలా మంచిదంట. అందుకోసమే మా ఆయన ఎల్లప్పని ముందలే నేను ఇదంతా క్లీన్ చేసేసి చక్కగా ముగ్గు అయితే పెట్టేస్తాను. ఎంత హడావుడి ఉన్నా సరే ఇలా చేసేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి బంగాళదుంప శనగపప్పు కర్రీ చేద్దాం టమాటా వేసి అనేసి అయితే ఇక్కడ వీటిని అయితే అబురు గుబురు అయితే ఉడకబెట్టాను. కానీ మా వారికి టైం అయిపోతుందంట, వెళ్ళిపోయారనమాట. సో ఎంత బతిమలాడినా ఉండలేదు. జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంటే ఇది తాలింపు పెట్టేసి ఇచ్చేస్తాను అనేసి బతిమలాడాను, అయినా ఉండలేదు. నా టైమింగ్ అంటే టైమింగేని, నువ్వు వేగంగా లేవలేదు, నీది తప్పు అనేసి అయితే వెళ్ళిపోయారు. చాలా బాధ అనిపించింది అనమాట. అండ్ ఇదిగోండి రైస్ కూడా వండేసాను. చాలా రైస్ అవి పెట్టేశాను, ఎందుకంటే టిఫిన్స్కి ఉండాలి కదా అనేసి ఎక్కువే పెట్టాను. అండ్ ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట. ఇడ్లీ అయినా కనీసం తినేసి వెళ్ళండి అనేసి అంటే మాత్రం నేను తెల్లారింటికి ఇడ్లీ తిన్ను అనేసి అయితే వెళ్ళిపోయారనమాట. ఇలా ఉంటుంది మా పంచాయతీ. ఇక్కడ చూడండి. సో నార్మల్గా పప్పు చేద్దామనేసి పప్పు కూడా చేసేసాను. ఆల్మోస్ట్ దానికి తాలింపు వేయడమేనమాట, బ్యాలెన్స్. వెళ్ళిపోయారనమాట. సరేలే అనేసి ఇవన్నీ ఇలానే ఉంచేసి నేను ఇంకా చక్కగా స్నానం చేసి రెడీ అయిపోయాను అనమాట. సో ప్రతిరోజు కూడా నేను వేగంగా లేచి స్నానాలు చేసిన తర్వాత గ్యాస్ దగ్గరికి వెళ్తాను. సో పెద్ద పాపకి టిఫిన్ రెడీ చేస్తాను, మా ఆయనకు కూడా లంచ్ ప్రిపరేషన్ చేసి పంపిస్తానమాట. కానీ ఇవాళ లేట్ అయిపోవడంతో స్నానం చేయకుండా కిచెన్ లోపలికి వెళ్ళాను. ఎందుకంటే హడావుడిగా మా వారికి టిఫిన్ పెట్టాలి అన్న ఒక ఉద్దేశంతో. కానీ మా వారు అనేది టిఫిన్ తీసుకెళ్ళలేదన్నమాట. అయితే స్నానాలు అవి అయినాయి కాబట్టి ఇంకా చక్కగా పూజ అయితే పెట్టేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. చూడండి, నా పూజ విధానం అనేది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చిన్న పాప చూసారు కదా, ఇప్పుడే పడుకొని లేచిందనమాట. హాయ్ చెప్పమ్మా. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ అయిపోయింది. అండ్ పెద్ద పాప అయితే చదువుతుంది అనమాట. సో తనకి హెల్త్ ప్రాబ్లము, ఫుల్గా జలుబు దగ్గు అయ్యి ఉన్నదనమాట. సో తనకైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇంకా బెడ్రూమ్ అనేది క్లీన్ చేయలేదన్నమాట, ఎందుకంటే మెల్లమెల్లగా ఇప్పుడే లెగుస్తున్నారు వీళ్ళు. సో నేనైతే ఈ బెడ్రూమ్నైతే విడిచిపెట్టేస్తానమాట. ముందు చూసారు కదా, అక్క చెల్లెలు మీటింగ్లు వేస్తున్నారు ఇక్కడ. సో ఈ బెడ్రూమ్ని అయితే విడిచిపెట్టేస్తాను పొద్దున్న. కానీ ఈ కిచెన్ నుండి ఆ బెడ్రూమ్ నుండి మొత్తం క్లీన్ చేసుకొని మాప్ వేసుకొని పూజ అనేది స్టార్ట్ చేసేస్తాను అనమాట. సో ఈ బెడ్రూమ్ మాత్రం ఇంకా వీళ్ళంతా లేచి ఎటోలటు వెళ్ళిన తర్వాత క్లీన్ అనేది చేసుకుంటాను అనమాట. సో ఇలా ఉందన్నమాట. తెల్లారింటికి హడావుడి. మెయిన్ అయితే దీపం పెట్టేసి శివాలయంకి వెళ్ళి వచ్చేస్తే నాకు సగం పని అయితే తేలిపోయినట్టేనమాట. అండ్ చూసారు కదా, నేను సింపుల్గా పూజ అనేది చేసుకుంటానండి. ఎక్కువ హడావుడి అనేది ఏమి ఉండదు. అలానే ఎక్కువగా సామాన్లు అలాగే దీపాలు ఇలాంటివన్నీ ఎక్కువ తెచ్చుకోలేదు ఇంటి నుండి. అండ్ ప్రతిరోజు కూడా ఇంకా ఇక్కడ కింద దీపాలు పెట్టినామంటే ఈ విభూది అంతా కిందే పడిపోతుంది. ఆ పేపర్లన్నీ అదొకలాగా అయిపోతాయి, నల్లగా అయిపోతాయి అని నేను ఇలా పెద్ద ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్లోనే ఇలా దీపారాధన అనేది అరేంజ్ చేస్తానన్నమాట. మా దేవుళ్ళు చూడండి సింపుల్గా ఉంటాయి అన్నమాట, ఎక్కువ హడావుడి ఏమి ఉండదు. సో ప్రజెంట్ అయితే ఇవి క్లీనింగ్ చేసే లోపల నేనైతే పువ్వులకి వెళ్తాను కిందకి. పదండి, మీకు కూడా తీసుకుని వెళ్తాను ఎక్కడ పువ్వుల్ని తెస్తాను ఏంటి అనేది. ప్రతిరోజు పువ్వులకి ఏమి నేను వెళ్ళను ఫ్రెండ్స్, ఏదో పండగ పబ్బాలు ఉంటే మాత్రమే పువ్వులకి వెళ్తానమాట. సో ఈరోజు అయితే టిఫిన్ ఎలానో లేదు కదా, ఇంట్లో ఖాళీయే కదా, అందుకోసమే ఇంకా పువ్వులకి అయితే వెళ్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, మొన్ననే పెట్టానమాట. ఎన్ని రోజులు ఏమంటారు పెట్టొచ్చా లేదా అన్నట్టుగా పెట్టలేదు. అండ్ ఫైనల్గా అయితే తులసమ్మకి ఇక్కడ పెట్టేశానమాట. ఇప్పుడు వెళ్తే పువ్వులు అనేవి అస్సలు దొరకవన్నమాట. కాకపోతే కిందకి వెళ్ళి గరికి పూసలు తెచ్చి పూజ చేసినా బెస్టే కదా, అందుకోసమే వెళ్తున్నాను. కిందకు వస్తే చాలండి, గరికి పూసలు అన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ చెట్ల దగ్గర అయితే మంచిది. ఈ చెట్లకు కూడా
ओम 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 हंसा पानी ना लिया नहीं ना लिया గుడ్ బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, చిన్న బాబు కూడా సో స్నానం చేసి అయితే అరటి చెట్టుకి నీళ్ళు వేసేస్తూ ఉన్నాడు అనమాట. ఇది వచ్చేసరికి అరటి చెట్టు, ఇక్కడ అరటి చెట్టుకి కూడా నీళ్ళు పోస్తారు. ఇక్కడే గరికి పూసలు తీద్దాం, ఎందుకంటే ఇది చాలా మంచి ప్లేస్ అనమాట. ఇంకా నాకు పువ్వులు దొరకకపోతే ఓన్లీ గరికి పూసలు తీసుకుని వెళ్ళి గణేష్ మూర్తి దగ్గర అయితే పెట్టేస్తాను అనమాట. ఎక్కడికి వెళ్తే ఆ పద్ధతులు అయితే పాటించాలి ఫ్రెండ్స్. ఏం చేస్తాను చెప్పండి. సో లేనిది కావాలి అంటే రాదు, ఉన్న దాంతో ఇలా తృప్తి అయిపోలేనమాట. నాకు తెలిసిన ప్రకారంగా నేనైతే వాళ్ళేదో చేశారు వీళ్ళేదో చేశారు అన్నట్టుగా నేను పరిగెట్టను. నాకు ఎంత ఉంటే అంతలోనే చేస్తానన్నమాట. అది ఎవరు ఏమనుకొని అది ఈరోజు వాళ్ళు ఎలా చేశారో అలా చేస్తాము అనేసి అంటే మనకు అవ్వదు కదా. ఈరోజు అవ్వచ్చు, రేపు అవ్వాలి అంటే అవ్వదు కదా. సో అందుకోసమే మనకి ఎంతలో ఉంటే అంతలోనే చెయ్యాలి. సో చెట్టుకైతే మాత్రం లక్కీగా పూలు ఉన్నాయి, కొన్ని ఏరుదామా. ఇదంతా పేడ, ఆవులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఇటు సైడ్. ఇంటికి వచ్చేసాను ఫ్రెండ్స్. కొంచెం పూలు అయితే దొరికినాయి, అలాగే గరికి పూసలు కూడా కొంచెం దొరికినాయి, తెచ్చేసాను అనమాట. ప్రతిరోజు వెళ్ళి ఏం తేనండి, రియల్గా చెప్తున్నాను. నా వీడియోలో రియల్ మాత్రమే ఉంటుంది. ఏదో పండగ పబ్బాలు అంటే మాత్రం పక్కా వెళ్తాను. అలాగే మా వారికి ఈరోజు టిఫిన్ లేదు కదా, ఇంట్లో ఖాళీగా ఉండాలి కాబట్టి ఇంకా మెల్లగా నిదానంగా చేసుకుందామని పిల్లలకు ఆల్రెడీ ఇడ్లీ చేసి పెట్టేశానమాట. అండ్ పెద్ద పాపకి అయితే టానిక్లు ఇవ్వాలి, ఎందుకంటే తనకి ఫుల్ జలుబు దగ్గర ఉన్నది. నైట్ అంతా అసలు మాకు నిద్రలే లేవండి. పిల్లలు కొంచెం ఒంట్లో బాగలేకపోయినా అస్సలు నిద్రలు ఉండవన్నమాట. వాళ్ళు నైట్ 8కి చెక్ చేసుకునే ఉండాలి, తప్పదు. ఏం చేస్తున్నావు? వెళ్ళు, అక్క అమ్మ ఇడ్లీ తినేసింది, నువ్వు వెళ్ళు బ్రష్ చేసుకుని రా, వెళ్ళు ఇడ్లీ తిందవా మమ్మ, వెళ్ళు మమ్మ. ఈ అమ్మ ఇలా అమాయకంగా కనిపిస్తుంది అనేసి అస్సలు అనుకోకండి. ఈ పూజ దీపారాధన ఏది చేసినా సరే ఇగోండి ఈ గోడలకి ఇలా ముగ్గులు అయితే పెడుతూ ఉంది. నాకు ఇంటికల్లా ఆవిడ రావడం లేదు, ఇంటికి వచ్చిందంటే మాత్రం ఒక విపరీతమైన రేంజ్ అయితే ఉంటుందన్నమాట. అగరబత్తులు బూడితోటి ఇలా గోడ మొత్తం రాస్తుంది. అంత చెప్పినా వింటలేదు. వాళ్ళేమో ఫుల్గా కోపం అవుతున్నారు, గోడలు గలీజ్గా చేయకండి అని. అండ్ వాళ్ళైతే సున్నాలు అదే పెయింటింగ్లు ఏమి వేయలేదు కాబట్టి ఇప్పటికైతే ఏం అంటలేరు. పెయింటింగ్లు వేసిన తర్వాత మా పని ఉంటుంది అనమాట. సో ఇదంతా ఓన్లీ పుట్టి మాత్రం కాబట్టి ఏం అంటలేరు వాళ్ళు కూడా. ఫ్రెండ్స్, చిన్న పాపకు కూడా టానిక్స్ కావాలంట. సో తన టానిక్ తినకు కూడా కావాలంట. చూసారా ఎలా కొడుతూ ఉంది, ఇలా ఉంటుంది అనమాట. టానిక్ తాగేస్తుంది ఏమమ్మ, టానిక్ కావాలా? వద్దమ్మ, టానిక్లు తాగకూడదు ఫ్రెండ్స్. అదంతా నీట్గా చదువుతాను, అన్ని వెళ్ళి లాగేస్తూ ఉంటుంది, బట్టలు పీకేస్తూ ఉంటుంది. సో మీరైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి, ఎందుకంటే ఇగోండి ఈమెకి కాలు వచ్చాయి కాబట్టి ఇంక అస్సలు ఆగుతలేదు. ఆ మీదకి ఎక్కి కూడా బట్టలన్నీ నిగిరేస్తూ ఉంది. కావాలంటే ఇంకోసారి మీకు చూపిస్తాను. అండ్ ఈ బెడ్రూమ్ అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఇలానే విడిచిపెట్టేస్తాను. పూజ పాట అన్నీ అయిన తర్వాత ఈ బెడ్రూమ్ అనేది క్లీన్ చేస్తాను అనమాట. సో వీడియో ఇంపార్టెంట్ కాబట్టి అండ్ వీడియో తీసి పెట్టేస్తున్నాను. సో బ్యాడ్గా కామెంట్లు పెట్టకండి బెడ్రూమ్ బాగాలేదనేది. సో ఇప్పుడైతే పూజ అన్నీ అయిపోయిన తర్వాత బెడ్రూమ్ అనేది క్లీన్ చేస్తాను, ఓకేనా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
చెప్పమ్మా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చెప్పు నాన్న, చెప్పు నాన్న. ఓం నమః శివాయ. చూసారు కదా ఫ్రెండ్స్, సాటర్డే పూజ అనమాట. సింపుల్గానే ప్రతిరోజు కూడా నేను ఇలానే సింపుల్గా చేసేస్తూ ఉంటాను అనమాట. మరీ హడావుడి అయితే ఏం ఉండదు నా పూజలోన. ఎంత కలిగితే అంతలోనే చేస్తాను, లేనిపోని హడావుడికి అయితే వెళ్ళను. అలాగే పూజ అయిన తర్వాత నాకు శివాలయంకి వెళ్ళడం అయితే చాలా అలవాటు అనమాట. సో అన్నీ తీసుకొని వెళ్ళాలి అంటే తీసుకొని వెళ్ళలేము, ఇంట్లో ఏ ఉంటే అవే పట్టుకొని శివాలయంకి వెళ్తాను అనమాట. ఫైనల్గా ఇక్కడ తులసమ్మ పూజ కూడా రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ లైక్ వల్ల ఇంకాస్త నాకు మంచి వీడియోలు తీయాలి అనేసి నేను ఇంకా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఫైనల్ గా ఇంట్లో పూజ అయిపోయింది, అలాగే తులసమ్మ పూజ కూడా చేసేసాను అనమాట. ఇప్పుడు లాస్ట్ టైం వచ్చేసరికి శివాలయంకి వెళ్తాను. ఎంత టైం అయిపోయినా సరే నో అబ్జెక్షన్ అనమాట, నో ప్రాబ్లము. కానీ నేనైతే పక్క శివాలయంకి అయితే వెళ్తానండి. ఇంట్లో ఏవి కలిగితే అవే తీసుకెళ్తాను. ఈ తౌకులు ఏవేవి పెట్టానో అవి అయితే ఇంట్లో ఉంటాయి ఎనీ టైము, అవే తీసుకొని వెళ్తాను. రోజు కొబ్బరికాయ, అరటిపళ్ళు తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళలేనమాట. ఈ రోజు పెద్ద పాపకి బాగులేని కారణాన్ని ఇంట్లోనే ఉంది, స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి చిన్న పాపకి చూసుకుంటూ ఉంటుంది అనమాట. నేను ఈ లోపల గుడికెళ్ళి వచ్చేసాను. ఇక్కడ వీళ్ళిద్దరు చూశారు కదా, గుడికెళ్ళి వచ్చే లోపల చక్కగా ఆడుకుంటూ ఉన్నారనమాట. లేదంటే నాతోటి పాటు చిన్న పాపను కూడా తీసుకుని వెళ్ళాలి. చిన్న పాపను తీసుకుని వెళ్ళానంటే శివాలయంలో పూజ అనేది ఎక్కువగా శ్రద్ధ మీద చేయలేనమాట. ప్రసాదాలు తీయడము, బొట్లు తీయడము, బొట్లు పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది అల్లరి. మా పెద్ద పాప ఎప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే తనకనమాట ఇలానే ఇంట్లో పెట్టేసి వెళ్ళి మనస్ఫూర్తిగా పూజ చేసి వస్తానన్నమాట. ఎలానో మా వారికి టిఫిన్ లేదు కాబట్టి ఇంకా వంట అంతా తర్వాత చేసుకుందాం అనేసి సింపుల్గా అయితే పూజ విధానము ఇదంతా అయితే చేసేసి మీకు చూపించాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. గుడి నుండి వచ్చిన తర్వాత బెడ్రూమ్ని అయితే ఇలా సర్దేశాను అనమాట. పూజలు అలాగే వంటలు అయిన తర్వాత లాస్ట్లో బెడ్రూమ్ అనేది సర్దుతాను, ఎందుకంటే వీళ్ళు తొందరగా పడుకొని లేవరు కాబట్టి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.